మనం చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాం. దయచేసి ఎవరు ఇటు అటు కదలకుండా వెళ్లకుండా దేవుని యొక్క మాటలు వింటారని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలోకి ఆనెపుర ప్రాంతంలో పరిచర్య చేస్తూ మన మధ్యలోనికి వచ్చిన సేవకులు రాజేష్ పాస్టర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరం క్లాప్స్ కొడుతూ చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. అయ్యగారికి నేను సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా చల్లి కూర్చోబెడితే సంతోషం ఎక్కడ వస్తుందండి అంటారా? హల్లెలూయా. ఓకే, మంచిది. మనం సమయం ఎంత మాత్రం ఆలస్యం చేయక, నేనైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను గ్రీటింగ్ లాగా చెప్తాను, వాక్యం చెప్పను, గ్రీటింగ్ చెప్తాను. హల్లెలూయా. ఎందుకంటే సమయం చాలా కొంచెం ఉంది కాబట్టి కొద్ది నిమిషాలు మీతో పంచుకుంటాను. ప్రాముఖ్యంగా మీ మొక్కలన్నీ కనపడాలని లైట్లు పెట్టాం. ఎవరికైనా కొంచెం చిరాకు అనిపించిందంటే వాక్యం బంద్ చేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం విననప్పుడు చెప్పడం వేస్ట్ కదా. వాక్యం విననప్పుడు చెప్పడం వేస్ట్. ఓకే, మంచిది. మనం చిన్న కొద్ది మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు గొప్ప దైవ సేవకులు ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు. నిజంగా అప్పటితో వాక్యం అయిపోయింది. ఎందుకంటే అంత మంచి విషయాలు వారు అందించారు. నశించిపోయే ఆత్మల గురించి మాట్లాడారు, అలాగే రక్షకుడు అంటే ఏంటో మాట్లాడారు, అనేకమైన విషయాలు తెలియజేశారు. కానీ మీకు అర్థమయ్యే రీతిలో ఒక చిన్న ఉదాహరణతో మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎంతమందికి పిల్లలు ఉన్నారు ఇక్కడ? ఎంతమందికి పిల్లలు ఉన్నారు? నాకు తెలిసి సగం పైగా 90% మంది వరకు ఇక్కడ పిల్లలు ఉన్నోళ్ళే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ పెళ్ళిళ్ళై పిల్లలు లేకపోతే దేవుడు వారికి గర్భఫలం ఇచ్చును గాక. ఎందుకంటే పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు దేవుడు ఎలాంటి వాడో తెలుస్తుంది. దేవుని విలువ తెలియాలంటే ఖచ్చితంగా మనకు పిల్లలు ఉండాలి. ఎప్పుడైతే దేవుని విలువ మనకు ఎప్పుడు బాగా తెలుస్తుంది అంటే పిల్లలు మనకు ఉన్నప్పుడు పరమ తండ్రి ఏ రీతి అయినా బాధపడుతున్నాడో, మనం ఈ యొక్క తండ్రి ఏ రీతి అయినా బాధపడుతున్నాడో చాలా దగ్గరగా మనం పోల్చి చూసుకుంటే బాగా అర్థమవుతుంది. మీకు ఆసక్తికరంగా ఉండడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఒక జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆయన జాబ్ ఏంటంటే ఒక నది పైన ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. దాన్ని ఓపెన్ బ్రిడ్జ్ అంటారు. ఓపెన్ బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్ని ఏం చేయాలంటే కింద ఓడలు వెళ్ళేటప్పుడు, పెద్ద పెద్ద పడవలు ఓడలు వెళ్ళేటప్పుడు ఆ బ్రిడ్జ్ని ఓపెన్ చేయాలి. ఆ తర్వాత అటు నుండి ట్రైన్ వస్తుంది అని తెలిసినప్పుడు వెంటనే అతను అది తిప్పడం ద్వారా ఆ ఓపెన్గా ఉన్న బ్రిడ్జ్ కాస్త రెండు కలిసిపోతాయి. కలిసిపోయిన తర్వాత పైనుండి ట్రైన్ వెళ్ళిపోద్ది. మీకు అర్థమైంది ఆయన జాబ్ ఏంటో? కింద నుండి ఓడలు ఆ యొక్క నదిలో వస్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ని లేపాలి. అది తిప్పడం ద్వారా లేస్తుంది. ఎప్పుడైతే ట్రైన్ వస్తుందనే సిగ్నల్ వస్తుందో అప్పుడు మరలా దాన్ని రివర్స్ తిప్పడం ద్వారా ఈ రెండు కలిసిపోతాయి. అటు నుండి ట్రైన్ మరలా ఆ పట్టాల మీద నుండి వెళ్ళిపోతాయి. ఇది అతని డ్యూటీ. అయితే ఒక రోజు ఇంటి దగ్గర ఆలుబాలుగా బయలుదేరుతా ఉన్నాడు డ్యూటీకి వెళ్ళాలని. పిల్లోడు అంటున్నాడు, డాడీ ఈరోజు నాకు హాలిడే డాడీ, నాకు సెలవు డాడీ, నువ్వు ఇంట్లో ఉండు డాడీ, మన ఇద్దరం ఆడుకుందాం అని చెప్పి అంటూ ఉన్నాడు. అరే కాదురా, నేను వెళ్ళకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. నాకు దేవుడు అప్పచెప్పిన డ్యూటీ చాలా అది పక్కడబందీగా చేస్తే అది అప్పుడు మంచిది, లేకపోతే చాలామంది ప్రజల ప్రాణాలు పోతాయి. అందుకు నేనైతే సెలవు పెట్టడానికి కలవదురా అంటే, డాడీ నువ్వు ఖచ్చితంగా నాకు కావాలి డాడీ, నేను నీతో ఆడుకుంటాను డాడీ అంటే, అప్పుడు ఏం చేయలేక తండ్రి కొడుకు బాధ తట్టుకోలేక, సరే నాతో పాటు నేను తీసుకెళ్తా, కానీ నేను చెప్పిన మాట వింటావా అన్నాడు. సరే డాడీ, నువ్వేం చెప్తే నేను అలాగే వింటాను, ఖచ్చితంగా నువ్వేం చెప్తే నేను అలాగే వింటాను. వచ్చారు ఇద్దరు కలిసి. అక్కడ నువ్వు ఇక్కడ ఉండరా, బయట కూర్చోబెట్టి అక్కడ ఉండి నువ్వు ఇక్కడ ఆడుకో నేను వెళ్ళి డ్యూటీ చేస్తా అని ఆయన లోపలికి వెళ్ళాడు. ఆయన ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు, బిజీగా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అటు నుండి ట్రైన్ కోత సౌండ్ వినపడదు. ట్రైన్ కోత సౌండ్ వినపడగానే పిల్లోడు డాడీ డాడీ ట్రైన్ వస్తుంది డాడీ, డాడీ ట్రైన్ వస్తుంది డాడీ అని చెప్తున్నాడు. డాడీ ట్రైన్ వస్తుంది డాడీ అంటున్నాడు. వాళ్ళ డాడీ ఫోన్ కాల్లో ఉండి ఆ పిల్లోడు మాట ఏం పట్టించుకోవట్లే. ఆయన దూరంగా ఉన్నాడు, ఈయనేమో లోపల ఉన్నాడు, వినిపించట్లేదు, ఏనేదో చేసుకుంటా ఉన్నాడు. ట్రైన్ దగ్గరకు రానే వచ్చింది. ఆ తర్వాత ఏం చేయాలో ఈ పిల్లోడికి అర్థం కాలే. వాళ్ళ డాడీ చేసే పని ఇతనికి తెలుసు. అందుకోసం వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నాడంటే అక్కడ పెద్ద మిషన్ లోపల లోయలాగా ఉంటుంది, అది తిప్పుదాం అన్న ప్రయత్నంతో అందులో పడిపోయాడు. ఇతని ఫోన్ వచ్చింది కదా, ట్రైన్ వస్తుంది, అది నువ్వు క్లోజ్ చేస్తేనే అది ట్రైన్ పైన వెళ్ళిపోతుంది అనే విషయం దగ్గరకు వచ్చి చూడగానే ఆ మిషన్లో కొడుకు ఉన్నాడు. ఇప్పుడు మిషన్ తిప్పుతేనేమో కొడుకు పీసే చచ్చిపోతాడు. ఒకవేళ మిషన్ తిప్పపోతే ఏమవుతుంది?
ట్రైన్ వచ్చి నదిలో పడిపోయి ప్రజలందరూ చచ్చిపోతారు. ఇప్పుడు తండ్రి ఒక నిర్ణయానికి రావాలి, ప్రజల్ని కాపాడాలా, నా కొడుకుని నా చేతులారా నేను చంపేయాలా? ప్రజలని కాపాడాలి అంటే నా కొడుకుని నా చేతులారా నేను చంపేయాలి. ఒకవేళ నా కొడుకుని కాపాడాలంటే ప్రజలందరినీ చంపేయాలి. ఇప్పుడు ఈ తండ్రి ఒక నిర్ణయానికి వచ్చి ఆ మిషన్ అలా పట్టుకుని ఉంటుంటే కొడుకు లోపల ఉండి కేకేస్తా ఉన్నాడు, డాడీ నేను ఇందులో ఇరుక్కపోయాను డాడీ, డాడీ నేను ఇందులో ఇరుక్కపోయాను డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, హెల్ప్ చేయ డాడీ అని కేకలేస్తుంటే తండ్రి కన్నీళ్లు కారుస్తూ ఏం సమాధానం చెప్పలేక ఆ మిషన్ తిప్పడం స్టార్ట్ చేశాడు. పట్టని కాలు ఇరిగిపోయింది. మళ్ళా తిప్పడం స్టార్ట్ చేశాడు. కేకలు వినపడుతున్నాయి కొడుకువి. దగ్గరుండి కేకలు వింటా ఉన్నాడు. అలాగే తిప్పడం స్టార్ట్ చేశాడు. అలాగే తిప్పుతూ ఉన్నాడు. కేకలు వినపడుతూ ఉన్నాయి. కొద్దిసేపటికి కేకలు వినపడటం ఆగిపోయాయి. ఆ బ్రిడ్జి పూర్తిగా తిప్పేసిన తర్వాత ఆ బ్రిడ్జి ఒకటిగా మారింది. తండ్రి గుండె బాదుకుంటూ కొట్టుకుంటా ఉన్నాడు, నా చేతులారా నా కొడుకుని నేను చంపేశాను. ట్రైన్లో ఉన్న ప్రజలందరూ కూడా, ఆ ట్రైన్ చక్కగా వెళ్ళిపోతూ ఉంది. ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, కొంతమంది గుట్కాలు తినుకుంటూ ఊసుకుంటూ వెళ్తున్నారు, కొంతమంది తాక్కుంటూ వెళ్తున్నారు, కొంతమంది జలసా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ తండ్రిని చూసి అంటున్నారు, పిచ్చోడు రావాడు ఎడుతున్నాడు చూడు అని హేళన చేస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు, అయ్యో నా కొడుకు. ఒక ప్రశ్న ఇందులో మీకేం అర్థమైంది? తన కొడుకుని బలిగా అర్పించి ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడాలని కోరుకున్నాడు. అర్థమవుతుందా మీకు? ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడాలని కోరుకున్నాడు. దానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? తండ్రి తన కొడుకు కంటే ప్రజల్ని బాగా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరమ తండ్రి అయిన దేవుడు కూడా యేసు ప్రభు వారిని లోకానికి ఎందుకు పంపించాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు అంటే, యేసు ప్రభు వారు బ్రతికి గొప్ప ఉద్యోగం సంపాదించి గొప్ప స్థితిలో ఉండాలని కాదు పంపించింది. తన ప్రజలమైన మనందరి కొరకు తన కుమారుణ్ణి బలిగా అర్పించడానికి తండ్రి యేసు ప్రభుని పంపించాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు పుట్టాడయ్యా, ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడయ్యా అంటే, యేసు ప్రభు వారు రావడానికి ప్రాముఖ్యమైన కారణం చనిపోవడానికి. ఎంతమంది చనిపోవడానికి పుడతారండి? ఎంతమందికి చనిపోవడం అంటే ఇష్టం? ఇక్కడ ఒకరోజు నాకు భయంకరమైన బాధలు కలిగాయి. యవ్వన కాలంలో సేవ ప్రారంభంలోనికి వచ్చాను. నాకు అనిపించింది, నాకు వస్తున్న సమస్యలు, కష్టాలు, బాధలు చూసి మా ఇంటికి కొంచెం, ఇప్పుడు మెయిన్ రోడ్ ఎట్లా ఉందో అట్లనే మాకు రైల్వే పట్టాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి పట్టాల మీద పడి చనిపోదాం అనుకున్నాను. నేను వెళ్ళాను, తీర్మానం చేసుకున్నా, అక్కడ దాకా వెళ్ళా. కానీ ట్రైన్ సౌండ్ వినపడగానే ఆటోమేటిక్గా నా కాళ్ళు వెనక్కి వెళ్ళిపోయాయి. నా గుండెల్లో ఏముందో తెలుసా? బతకాలనే ఆశ. ఎంతమంది ఇక్కడ పాయిజన్ తాగి, కొంతమంది చెప్తారు, అరే నేను మందు తాగాను రా, చెప్పకుండా ఉండొచ్చు కదా, చచ్చిపోవాలనుకున్నాడు. ఏదో ఒక కొసకి బతకాలని ఆశ. సీరియస్గా మాట్లాడుతున్నా, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకు ఒక మనిషికి బతకాలని కోరిక? ఎందుకు ఆ మనిషి చచ్చిపోవడానికి ఇష్టపడడు? కొన్ని లక్షలు పెట్టైనా సరే కొద్ది నిమిషాలు బతికించుకోవడానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. బతకటానికే ఒక మానవుడిగా పుట్టడానికి ఇష్టపడుతున్న మనందరిలో యేసు ప్రభు వారు దేవుడిగా ఉన్నవాడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి చచ్చిపోవడానికి పుట్టాడు. దానికి ప్రాముఖ్యమైన కారణం ఇందాక దైవ సేవకులు మాట్లాడారు, మనల్ని అందరినీ రక్షించడానికి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్దామా? మనల్ని రక్షించడానికి, ప్రాణం పెట్టడానికి ఆయనే ఒక మనుషుడిగా వచ్చి తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడండి. ఎంత గొప్ప ప్రేమ అండి! ఎంత గొప్ప ప్రేమ! మనల్ని రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో కొన్ని విషయాలు, 2-3 విషయాలు మాత్రమే మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. నెంబర్ 1 చూడండి, 1 తిమోథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. తీయగలిగితే అందరూ బైబిల్లో ఉన్న వారందరూ తీయండి. మీ బైబిల్ చూపించండి ఒకసారి. ఉందా మీ దగ్గర బైబిల్స్ అన్నీ ఉన్నాయా? ఓకే, చాలా సంతోషం. ఒకసారి తీయండి. 1 తిమోథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినది. హల్లెలూయా! యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడయ్యా అంటే, ఒక మంచివాణ్ణి కాపాడదామని కాదు.
యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడయ్యా అంటే ఒక నీతిమంతుడిని కాపాడటానికి కాదు. యేసు ప్రభు వారు ఎందుకయ్యా ఈ లోకానికి వచ్చాడంటే పాపము చేసిన వాడిని కాపాడాలని. మనం చాలా వరకు పాపం చేసిన వాళ్ళ దగ్గర తీసుకోం. ఒక వ్యభిచారించి ఛీ నీ బ్రతుకు పో అంటాం మనం, అవునా కదా? ఏదైనా ఒక తప్పు చేసిన వాళ్ళని చూసి గుచ్చి 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 చంపడానికి ఇష్టపడతాం కాదండి. మన జీవితాల్లో తెలిసో తెలియక ఒక తప్పు చేస్తే ఎంతమంది నిన్ను గుచ్చలే, ఎంతమంది నిన్ను బాధ పెట్టలే, ఎంతమంది నిన్ను ఇబ్బంది పెట్టలే. కానీ నా యేసయ్య అంటున్న మాట ఏంటంటే నిన్ను ద్వేషించడు, నీలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ద్వేషించాడు ఆయన, నీలో ఉన్న తప్పుని ద్వేషిస్తాడు. ఎలాగా అంటే ఆ తప్పుని తీసేసుకో అని చెప్తాడు, నేను ఆ పాపాన్ని తొలగిస్తా అని చెప్తాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు చాలా గొప్ప దేవుడు. మనుషుల్ని తన పోలికతో చేసుకున్నాడు గనక మనుషుల్ని ఆశ్రయించుకోవట్లే, దేవుడు పాపాన్ని ఆశ్రయిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఒక్కసారి ఆలోచించండి. ఏదో ఒక రకమైన పాపము చేసి, ఏదో రకమైన తప్పిదములు చేసి, ఏదో ఒక రకమైన పాపములో కొనసాగుతున్న వారిగా మనం అందరము లేమంటారా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం మన హృదయాలకి. ఒకసారి మన హృదయాలు ప్రశ్నించుకుందాం. నా వ్యక్తిగతంగా నేను పరిశీలన చేసుకుంటున్న దినాన ఏ పాపమో చేసి ఉంటాను. మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, చూపు ద్వారా కానీ ఏదో ఒక రకమైన పాపము చేసిన వారిగా ఈ దినాన లేరంటారా? ఈ స్థలంలో కూర్చున్న వారు కావచ్చు, ఈ శబ్దం ద్వారా వింటున్న వారు కావచ్చు. దేవుడు అంటున్నాడు ఒక్కడు నీతిమంతులు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేకపోతున్నారు. అందుకే యేసు ప్రభు వారి లోకానికి మనిషిగా వచ్చి చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. దేనికి సిద్ధపడ్డాడండి? చనిపోవడానికి. ఈ దినాన మనం ఒకసారి ఆలోచన చేద్దాం. యేసయ్య ఎందుకు చనిపోదాం అనుకుంటాడంటే ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చడానికి. ఎంతమంది మీ ఇంట్లో టీవీలు ఉన్నాయి? టీవీలు ఉన్నాయా? ఒకవేళ పాడైంది అనుకో ఏం చేస్తారు? పడేస్తారా? ఏం చేస్తారు? మాట్లాడరే, నాకు వినపడట్లే, చెప్పండి. ఏం చేస్తారు? ₹1,00,000 పెట్టుకున్నారండి టీవీ, కాస్త రిపేర్ అయింది, జస్ట్ ఆ బటన్స్ పనిచేయట్లే, పెద్ద ఏం కావు, ఆన్ ఆఫ్ బటన్ పనిచేయట్లే. ఇప్పుడు మీరు టీవీని పడేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ పడేస్తే మిమ్మల్ని ఏమంటారు? ఒకవేళ నేనే పడేసాను అనుకోండి, ఏమంటారు? ఈ రాజేష్ పాస్టర్ ఎంత పిచ్చోడు, ₹1,00,000 టీవీ పెట్టి ₹10, ₹100 బటన్ అవుతుంది, లేదా 500 అవుతుంది, లేదా ₹1000 అవుతుంది, పిచ్చోళ్ళ పడేస్తాడు అంటారా? అనరా? అర్థమవుతుందా మీకు? మనిషి చాలా గొప్పవాడు, గుర్తుపెట్టుకోండి. జంతువుల కంటే గొప్పవాడు, ఆకాశంలో ఎగిరే పక్షుల కంటే గొప్పవాడు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవుల కంటే మనిషి గొప్పవాడు. కానీ పాపము లోపల చేరటం ద్వారా తన విలువ తగ్గించబడతా ఉంది. ఆ పాపమును తీసివేస్తే, ఆ కొంచెం రిపేరింగ్ చేస్తే సరిపోతుందని దేవుడు అనుకున్నాడు కనుక మానవుడికి లోకానికి యేసు ప్రభువుకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మనందరికి రిపేరింగ్ అవసరం అంటారు కాదంటారా? ఖచ్చితంగా అవసరమే కదా. ఏదో ఒక డ్యామేజ్ ఉంది మనలో. కొంతమంది పిక్చర్ ట్యూబ్ పోయి ఉండొచ్చు, కొంతమంది రిమోట్ బటన్ పని చేయకపోవచ్చు, కొంతమంది ఆన్ ఆఫ్ బటన్ పని చేయకపోవచ్చు. ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక రకమైన ప్రాబ్లం. ఏసే అంటున్నాడు నేను రిపేర్ చేస్తా, ఏసే అంటున్నాడు నిన్ను బాగు చేస్తాను, ఏసే అంటున్నాడు నేను శుద్ధినిగా మారుస్తా. ఎప్పుడండి? తీసుకెళ్తే అక్కడ దాకా. హల్లెలూయా. మా ప్రయత్నం ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న దైవ సేవకులందరూ మిమ్మల్ని అందరూ పట్టకపోవడం ఆడికి. హల్లెలూయా. యేసయ్యని మీ హృదయంలోనికి చేర్చుకోగలిగితే, యేసయ్య దగ్గరకు మీరు రాగలిగితే, యేసయ్య మందిరానికి మీరు వెళ్ళగలిగితే, ప్రార్థన స్థలంలో మీరు కూర్చోగలిగితే, నేను పాపినని మీరు ఒప్పుకోగలిగితే దేవుడు తదక్షణమే మీరు రిపేర్ చేస్తాడు. హల్లెలూయా. పాపమును ఒప్పుకున్నవాడు గొప్పవాడు, కప్పుకున్నవాడు కాదు. దుప్పట్లు కప్పుకున్న వాళ్ళ గురించి మాట్లాడలేక నేను పాపాన్ని కప్పుకున్న వాళ్ళ గురించి మాట్లాడతాను. అర్థమవుతుందా? చాలా మంది ఏం చేస్తారో తెలుసా? పాపాన్ని కప్పెట్టుకుంటాం. ఎంతమంది పాపాన్ని కప్పెట్టుకోవడానికి సిద్ధపడగలిగి ఉంటారు చెప్పండి? ఏదో ఒక తప్పు చేస్తారు, తప్పు అయిపోయింది అని ఒప్పుకుంటే ఎంత బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నేను చేయలే, ఎంత నిరూపణ అవుతున్నా కానీ అది నేను కాదు. ఆడియో మెసేజ్ ఒకరు రిలీజ్ అనుకోండి, నేను కాదు, నా వాయిస్ అది కాదు, డబ్బింగ్ చేశారు. ఆ ఫోటో నేను కాదు, ఏమంటారు అది ఎడిటింగ్ చేశారు, మాఫింగ్ చేశారు. అంటే తప్పుని ఒప్పుకోగలిగిన వాడు నిజమైన మనిషి అండి, నిజమైన మనిషి. ఈ దినాన మన తప్పుని ఒప్పుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడయ్యా అంటే మనిషిని, పాపంలో ఉన్న వాడిని పరిశుద్ధినిగా మార్చడానికి, పాపము నుండి తొలగించి పరిశుద్ధినిగా మార్చడానికి. ఈ దినాన ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ పాపము జీవితంలో మనం ఉన్నామేమో, తప్పుడు జీవితంలో మనం ఉన్నామేమో, ఆ తప్పుడు జీవితంలో నుండి మనం బయటికి రావాలనేది దేవుని ఆశ. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే
అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. దేవుణ్ణి పవిత్రమైన హృదయంతో ఆరాధించడమే నిజమైన పండుగ. పప్పలు చేసుకోవడం పెద్ద పండగ ఏం కాదు, ఇల్లు కడుక్కోవడం పెద్ద పండగ ఏం కాదు, ఈ ఇల్లు శుభ్రం చేసుకోవడం పెద్ద పండగ ఏం కాదు, కొత్త బట్టలు కొనుక్కోవడం పెద్ద పండగ ఏం కాదు. మన బతుకు మారడం గొప్ప పండగ. హల్లెలూయా. ఎంతమంది బతుకుని మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు? హల్లెలూయా. నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను యేసయ్యా. నా పాపపు బ్రతుకుని నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా తప్పులను నీ ముందు పెడుతున్నా, కన్నీళ్ళు విడిచి నీ ముందు పెడతాను ప్రభువా. నన్ను శుద్ధినిగా చేయి. నేను నిజమైన పండగ చేసుకుంటా ప్రభువా. అది కోరుకోవాలా ఈరోజు, అది కోరుకోవాలా. యేసే అంటున్నాడు, నీ పాపాన్ని ఒప్పుకోగలిగితే దేవుడు క్షమిస్తానని చెప్తున్నాడు. యేసే వచ్చిందే దానికి. చాలామంది మనుషులు అంటూ ఉంటారు, పాపులు రక్షించడం ఏందండి? చాలామంది అనేమాట, పాపులు రక్షించడం ఏంది? ఆయన పాపుల దేవుడా? ఎస్, ఆయన పాపుల దేవుడే. ఎందుకు? మంచివాడికి రిపేరింగ్ అవసరం, కొత్త టీవీకి రిపేరింగ్ అవసరం అండి? అవసరం అండి? పాడైపోయిన దానికే రిపేరింగ్ అవసరం. మన బ్రతుకులు పాడు కాలేదని ఎంతమంది గట్టిగా చెప్పగలరు? నేను సరిగ్గా ఉన్నాను ఎంతమంది చెప్పగలరు? ఇక్కడ ఎవరూ చెప్పలేం. ఏదో ఒక రకమైన రిపేరింగ్ అవసరం ఉంది మనకి. అందుకే అంటున్నాడు దేవుడు మనల్ని బాగు చేయడానికి వచ్చాడు, మనల్ని శుద్ధిని చేయడానికి వచ్చాడు. అందుకే నెంబర్ 1 మనం చూస్తాం, పాపులను రక్షించుటకు ఆయన వచ్చాడన్న మాట నమ్మదగినదే. ఎంతమంది నమ్ముతున్నారు? చప్పట్లు కొడితే చెప్తామా? నమ్ముతున్నాను నేను. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను యేసయ్యా అని చెప్తాం అందరం. మన నోటితో చెప్తాను, నేను నమ్ముతున్నాను యేసయ్యా. నా పాపాన్ని తీసివేయడానికి వచ్చావని నమ్ముతున్నాను యేసయ్యా. నేను నమ్ముతున్నాను ప్రభువా. ఆయన నోటితో ఒప్పుకుంటే ఆయన మనల్ని గొప్ప స్థితిలో ఉంచుతాడండి. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకుందాం. రెండోదిగా మనం చూద్దామా, ఎందుకు యేసయ్య వచ్చాడు? అసలు పాపంలో ఎందుకు పడిపోయాం మనం? పాపంలో పడిపోవడానికి కారణం ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి మనం ఒక మాట చూద్దాం. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం. 1 యోహాను, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక. అసలు పాపం చేసేది మొదటి నుండి ఎవడు? అసలు మనకంటే ముందు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. మనకంటే ముందు ఒకడు ఉన్నాడు. వాడెవడంటే అపవాది, అనగా సాతాను మొదటి నుండి ఏం చేస్తున్నాడు అయ్యా అంటే పాపము చేస్తున్నాడు. ఈ వాక్యం చెప్పే ప్రారంభంలో మీకు ఒక మాట చెప్పా, తల్లిదండ్రులుగా ఉన్న వారికి ఈ విషయాలు బాగా అర్థమవుతాయని. అర్థమవుతుంది మీకు? ఎందుకు ఈ మాట అంటే, ఇక్కడ అపవాది ఏంటంటే వాడు నిజంగా ఫస్ట్ నుండి పాపే. వాడు పాపంలో ఉన్నాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించి. అటువంటి దేవుని ఆక్రమించిన ఆ సాతాను ఇప్పుడు ఏం చేస్తుందయ్యా అంటే మనుషులందరినీ కూడా పాపంలోకి తీసుకెళ్ళాలని కోరుకుంటుంది. ఎందుకు మనుషుల్ని టార్గెట్ చేస్తుంది? ఒక కుక్కనో, నక్కనో, పందినో, జంతువుని, ఏదో ఒక ఆకాశ పక్షినో ఎందుకు టార్గెట్ చేయట్లేదయ్యా అంటే మనము దేవుని పిల్లలం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా తయారు చేసుకున్నాడు? తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున. అర్థమవుతుందా? చాలా మంది పాత సినిమాలు చూసుంటారు, హీరోని ఏం చేయలేక విలన్ ఏం చేస్తాడు? పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడు. మీ పిల్లలు నా దగ్గర ఉన్నారు, నువ్వు సింగిల్గా రా, పోలీసు వాళ్ళని వెంట పెట్టుకొని రావద్దు, నువ్వు సింగిల్ రా. ఇప్పుడు పిల్లోని పక్కన పట్టుకొని కత్తి పీక మీద పెట్టి ఏమంటాడు? ఇక ఆయన కొడతా ఉంటాడు. నా పిల్లోని నేను చేయొద్దు, నన్ను ఎంతైనా కొట్టండి, నన్ను ఎంతైనా చంపండి. వాస్తవా కాదా? పిల్లల కొరకు ప్రాణం అర్పించడానికి తల్లిదండ్రులు సిద్ధపడ్డట్లుగా పిల్లలైన మనందరి కొరకు ప్రభువైన తండ్రి ప్రాణం అర్పించడానికి సిద్ధపడ్డాడు, అపవాదిని సైతం జయించడానికి. హల్లెలూయా. అపవాది ఏం చేస్తోంది? మరలా చదువుదాం మాట. అపవాది మొదటి నుండి పాపము చేసిన వాడే ఉండి పాపము చేయవాడు గనక పాపము చేయవాడు. ఇక్కడ మనుషులను సాతాను ఏం చేస్తుంది? పాపము చేసేవాడిగా ప్రేరేపిస్తుంది. అక్కడ అది మాట రాస్తుంది కదా, పాపము చేసేవాడిగా ఒక మనిషిని ఎవరు ప్రేరేపిస్తారు? అపవాది. గుర్తుపెట్టుకోండి, పాపం చేయాలనే ఆలోచన వచ్చిందంటే ఆలోచన ఎవరు పుట్టించారు? సాతాను గాడి. అబ్బా అమ్మాయి బాగుందిగా, ఆలోచన పుట్టింది సాతాను. అబ్బాయి భలేగా ఉన్నాడే, సాతాను ఆలోచన పుట్టింది. ఇక్కడ ఒక మంచి వస్తుందిగా, జేబులు వేసుకొని పోదాంలే అనే ఆలోచన ఎవరు పుట్టించారు? సాతాను కదా, సాతాను. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఒక 100 రూపాయల నోటు పడదనుకోండి, అలా పడదనుకోండి, ఏం చేస్తారు? పడ్డది ఎవరితో కూడా తెలుసా, అని పోతున్నాడు కదా. ఏం చేస్తావు నువ్వు? బ్రదర్ 100 రూపాయల నోటు మీదేనా అనో, అటు ఇటు చూసి దాని పక్కకు పోయి నిలబడి జేబులో ఉండి స్టైలు కచ్చిపు తీస్తంటే పడిపోయినట్లుగా దాని మీద వేసి కచ్చిపుతో సైతం దాన్ని ఇలా తీసి మలసి అలా పెట్టేసుకుంటాం.
ఇది ఎవరు పుట్టించారు ఈ ఆలోచన? అపవాది. దొంగతనం చేయడం అపవాది ఆలోచన పుట్టిస్తాడు. అబద్ధం ఆడటం అపవాది ఆలోచన పుట్టిస్తాడు. వ్యభిచారం చేయమని అపవాది ఆలోచన పుట్టిస్తాడు. పరులను ద్వేషించమని అపవాది ఆలోచన పుట్టిస్తాడు. ఎన్నో రకాలైన ఆలోచన. చూడండి ఒకసారి గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది. అపవాది ఎలాంటి ఆలోచనలు కలుగు చేస్తాడో, అపవాది కార్యాలు ఎలా ఉంటాయో అక్కడ చూస్తాం మనం. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, శరీర కార్యములేమనగా అని అక్కడ రాయబడి ఉంది. ఆ శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమిటంటే జారత్వం, అనగా పెళ్లి కాకముందే, వివాహం కాకముందే ఒక పురుషుడితో గాని ఒక స్త్రీతో గాని వివాహం ముందే పాపం చేయడాన్ని జారత్వం అంటారు. ఇది ఎవరు కలుగు చేశారయ్యా అంటే ఇదిగో అపవాది. ఇంకా అపవిత్రత. పవిత్రత ఉండాల్సిన మనల్ని అపవిత్రతలోనికి నెట్టేస్తుంది అపవాది. కామకత్వం, కామపు కోరికలు, కామపు ఆలోచనలు ఎవరయ్యా కలుగు చేసేది అంటే అపవాది. విగ్రహారాధన. ఒక మనిషిని ఆరాధించాలని, ఒక బొమ్మని ఆరాధించాలని, ఒక చెట్టుని ఆరాధించాలని, ఒక విగ్రహాన్ని ఆరాధించాలని ఎవరయ్యా కలుగు చేసేది? అపవాది. అభిచారం, ఇంకా ద్వేషాలు. ఒకళ్ళని చూస్తే ద్వేషించుకుంటాం ఛీ అని. ఎందుకయ్యా అంటే అది ఎవరు కలుగు చేశారు ఆలోచన? అపవాది. ఇంకా కలహాలు, గొడవలు అంటే ఎంత హుషారో చాలా మందికి. ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాడి. పక్కింట్లో గొడవ అవుతుందంటే సోలు ఆడదా పోతే పిల్లలు అడుతున్నారు అనుకో, ఏం రాట్లే. అందుకే పెద్దలు ఏమన్నారు తెలుసా, గోడకు సోలు ఉంటే జాగ్రత్త. గోడకు సోలు ఉంటాయండి అసలు? నాకు తెలిసి గోడకు ఆనుకొని సోలు ఉంటాయేమో, అందుకే ఆ మాట అన్నారేమో. అవతల గదిలో ఏమన్నా అవుతుందంటే ఈ గదిలో ఇట్లా ఇట్లా గోడ కానిందా లేదా చూ, అందువల్ల అన్నారేమో అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. అది కాదంటే చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. హల్లెలూయా. అంటే చెవులన్నీ ఎడిపోతాయి. ఆ కలహం జరిగేటప్పుడు, గొడవ జరుగుతుంటే ఏం చేయాలా? ఇప్పుడు అన్న గొడవ అవుతుంది అనుకో, ఆగన్నా ఆగని చెప్పాలా వద్దా? ఇలా ఉండి కానీ అంటే దాని అర్థం ఏంటి? కలహం అనేది మనకి ఇష్టంగా మారుతుందంటే మనలో ఎవరు ఉన్నట్టు? అపవాది ఉన్నాడు. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. ఇవన్నీ చాలా సీరియస్తో కూడిన మాటలు. కానీ ఒకసారి మీరు ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. అపవాదికి నువ్వు చోటు ఇవ్వడం ద్వారా, అపవాదిని హృదయంలో ఉండటం ద్వారా ఇలాంటివన్నీ పుట్టిస్తాడు. అందుకే యేసు వచ్చాడు. ఇంకేమంటున్నాడు? అపవాది ఉంటే ఏమి జరుగుతుంది? మత్సరాలు, అసూయ. ఎంతమందికి అసూయ? వాడు కారు నిన్న కాక మొన్న కారు కొనుక్కుంటాడు, నాకు సైకిల్ కూడా సరిగా లేదు, ఆడు చూడు 2 స్టేర్లు వేసాడు, నాకు ఆడు 20 స్టేర్లేనే వేస్తాడు. నువ్వు అట్టనే చూస్తా ఉంటావు నాకు తెలిసి. ఎందుకంటే అసూయ. అర్థమవుతుందా? చాలా మంది అసూయ. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా, ఎంత దారుణంగా ఉంటుందో అసూయ. 2 అన్నదమ్ములండి, చాలా అసలు ఎంత బెస్ట్గా ఉండేవాళ్ళు అంటే, ఈ ఊర్లో ఇంత మంచి అన్నదమ్ములు ఎవరు లేరురా అన్నట్లుంటది. అలాంటి అన్నదమ్ముళ్ళు పక్కనే స్థలాలు ఉంటాయి అన్నదమ్ములకి. ఇగో ఈ అన్నదమ్ములు కూడా పక్కనే స్థలాలు ఉన్నాయి కదా. అన్నదమ్ములు పక్కనే స్థలాలు అంటే ఆ తమ్ముడికేమో ఇల్లు కట్టుకోవడానికి సరైన స్థితి లేకుండా ఉండిపోయాడు. ఎందుకంటే మనకు కొన్ని అలవాట్లు ఉంటాయిగా, అయ్యే సగం నాశనం చేసి. ఈ అన్న చాలా బుద్ధిమంతుడు, మంచిగా ఉన్నాడు, రూపాయి పోగేశాడు, ఇల్లు కట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. తమ్ముడితో అంటున్నాడు, అరే నాకు డబ్బులు రెడీగా ఉన్నాయి, నీకు రెడీగా ఉన్నాయా, ఇల్లు కట్టుకుందాం రా అంటే, అన్నా నువ్వు కట్టుకో, నాకైనా అడిగితే ఇప్పుడు డబ్బులు ఏమన్నా అంటే ఓకే అన్నాడు. సరే, అన్న కూడా మంచిగా ఇల్లు స్టార్ట్ చేసాడు. 2 భాగాలు ఉన్న వాటిని సరిగా గోడ కట్టేసాడు, అంతా చేసాడు, స్లాబ్ వేసేసాడు, అంత అయిపోతుంది, బిల్డింగ్ అంతా అయిపోతుంది. పెద్ద మనుషులు వచ్చి అంటున్నారు, రే ఆపు, నువ్వు ఇల్లు ఆపు కట్టడం. అదేంటండి, నా స్థలం నేను ఇల్లు కట్టుకుంటా ఆపమంటావే? ఆబో, నీ మీద కంప్లైంట్ వచ్చింది, ఆబో. నా మీద ఎవరండి కంప్లైంట్ ఇచ్చేది? ఎవరైంది? మీ తమ్ముడే ఇచ్చాడు. అరే అదేంటి, మా తమ్ముడు నాకు వచ్చి చెప్తే అయిపోతుంది కదా, పెద్ద మనుషుల దాకా ఎందుకు వెళ్ళాడు? అప్పుడు ఏం తమ్ముడు ఏమైందంటే, నేను మాట్లాడినా, నా తరపున పెద్ద మనుషులే మాట్లాడతారు. 2 మాట్లాడుకుంటే సమాధానం అవుతుంది, కానీ అట్ట కాదు, పెద్ద మనుషులే మాట్లాడాలి కదా. ఇప్పుడు అంటున్నాడు, ఇగో 1 గజం మీ తమ్ముడు దాంట్లోకి వచ్చావా? అయితే ఏమైతుంది, నా తమ్ముడేగా. లేదో నువ్వు బిల్లింగ్ పడాయి, నాకు అంత నష్టపరిహారం పట్టి అనట్లే. ఏమంటున్నాడు? బిల్లింగ్ పడాయి. ఇక్కడ ఈయనకి వచ్చిన కళ్ళలో ఏం పడది? ఆ బిల్డింగ్ ఉండకూడదు, ఆ బిల్డింగ్ను కొలగొట్టాలా. అసూయ. ఎందుకు? నేను డబ్బులు కట్టిస్తానరా? లేదో, నాకు ఖచ్చితంగా అది కావాల్సింది. అదే మరి కట్టే ముందు ఏం చేసావురా? నిన్ను అడిగే కదా నేను స్టార్ట్ చేసింది. ఇంత పూర్తయిన బిల్డింగ్ను పడేయమంటే అది ఎంత నష్టమో తెలుసా, ఎంత ఇబ్బందో తెలుసా? ముందే చెప్పొచ్చు కదా. అసూయ. నేను ఎదగను, వాడు ఎదగొద్దు, నేను బాగుండొద్దు, వాడు బాగుండొద్దు. అసూయ. ఇది ఎవరు పుట్టించారనుకోండి?
సాతాను. ఎందుకంటే వాడు మొదటి నుండి పాపం చేసిన వాడు మొదటి నుండి అబద్ధికుడు. అలాంటి గుణాలన్నీ మనుషుల్లోకి ఎలా వచ్చాయి అంటే ఒక సాతానుగాడు ద్వారా వచ్చాయి. అవన్నీ పోగొట్టడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన పోగొట్టడానికి వచ్చాడండి. నువ్వు అంటావు నేను యేసయ్య కాడికి పోనంటావు, నాకు అర్థం కాదు. యేసయ్య పోగొట్టడానికి వచ్చింది ఎందుకు? నిన్ను మార్చడానికి. చాలా మంది అంటారు నేను యేసయ్య కాడికి పోను, నేను పోను, చర్చికి నేను పోను, ప్రార్థన నేను పోను. ఎంత ప్యాషన్ చెప్పుకుంటారో కదా. దేవుడు అంటున్నాడు మీ హృదయాలను స్థిరపరచడానికి అని వచ్చాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఈ రోజున ఒకసారి మనం గుర్తుపెట్టుకుందాం, అపవాది క్రియలను లయపరచడానికి. చదువుదాం ఆ వాక్యాన్ని పూర్తిగా చదువుదాం. 1 యోహాను 3:8 రాస్తున్నమాట. 3:8 రాస్తున్నమాట చూద్దాం. 3:8 రాస్తున్నమాట. కిందకు వచ్చి అపవాది క్రియలను లయపరచడానికి, లయపరచడం అంటే నాశనం చేయడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడట. హల్లెలూయా. అపవాదిని నువ్వు నేను ఎదిరించలేం. అపవాది మనల్ని స్వాధీనం చేసుకుంది. అపవాది మనల్ని బానిస జీవితంలోకి నెట్టేసింది. అపవాది పాపంలో కొరకపోయేలాగా మనల్ని చేసింది. మనము ఎదిరించలేము కనుక మన తరపున పోరాడడానికి, మన తరపున పాపమును తొలగించడానికి ప్రభు అయిన యేసు ప్రభువాడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి తన రక్తము చిందించి దాన్ని ఓడించాలని వచ్చాడు ఆయన. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఆషమాషి కాదు, సాతానుని లయపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎంతమంది మనుషులు చనిపోతున్నారు? ఒక సెకండ్కి 6 మంది చనిపోతున్నారు, 6 మెంబర్స్ చనిపోతున్నారు. కానీ ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది చచ్చిపోతున్నా ఎంతమంది తిరిగి లేస్తారని ప్రశ్న అడిగితే ఎంతమంది చెప్పగలుగుతారు? ఒక్కళ్ళైనా చెప్పగలుగుతారా? తిరిగి లేచిన వాడు సాతాను జయించినట్టు ఆ సాతాను జయించిన ఏకైక నరుడు, ఏకైక దేవుడు యేసు ప్రభువారు. హల్లెలూయా. మరణము ముళ్ళును విరిచిన వాడు ఆయన, మరణమును గెలిచిన వాడు ఆయన, సజీవుడిగా లేచిన వాడు ఆయన. ఇదిగో ఆయన మృతుల్లో నుండి ఆయన సజీవుడై తిరిగి లేచాడు. ఆయనే జీవము కలిగిన దేవుడు. అపవాదిని ఆయన అణగద్రొక్కాడు ఆయన. హల్లెలూయా. అపవాదిని జయించాడు. అందుకే అంటున్నాడు మరణమా నీ ముళ్ళెక్కడా, నన్నేం చేయలేకపోయింది. కారణం ఏంటిదంటే నేను పరిశుద్ధుని, నీతిమంతుని, యథార్థమంతుని. ఇది నాన్న మనం ఒకసారి ఆలోచించేద్దామా, అర్థం చేసుకుందామా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇది నాన్న. అపవాదిని నాశనం చేయడానికి, ఆయన లయపరచడానికి లోకానికి వచ్చాడు. నెంబర్ 1 యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారయ్యా అంటే పాపముల నుండి రక్షించడానికి. నెంబర్ 2 అపవాదిని అంతం చేయడానికి వచ్చాడు. నెంబర్ 3 మనం చూడగలిగితే ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 3:16, 2 నిమిషాల్లోనే ముగిస్తాను. యోహాను సువార్త 3:16 దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, మళ్ళా చదువుతున్నా, నశింపక నిత్య జీవము పొందుటకు. హల్లెలూయా. నశింపక నిత్య జీవం పొందడానికి. నశింపక అంటే నాశనమైపోకుండా నిత్య జీవంలోనికి వెళ్ళడానికి. అంటే చచ్చిపోయి అలాగే నరకానికి వెళ్ళిపోకుండా మరలా జీవింపచేయడానికి. నిత్య జీవం అనగా ఇటర్నల్ లైఫ్, అంటే నిత్యము బ్రతికే దినాలు. ఇప్పుడు అధిక బలం ఉంటే 70 లేదా 80 సంవత్సరాలు, గ్యారంటీ లేదు. రోడ్డు ఎక్కితే ఎప్పుడు బతుకుంటామో, ఎప్పుడు చచ్చిపోతామో. కానీ యేసయ్యను నమ్మిన వాడు శారీరకంగా చచ్చిపోయినా రేపటి దినాన ఆయన పరలోకం నుండి మరలా వచ్చినప్పుడు మనల్ని సజీవునిగా మరలా ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో దశలోనికి రాసిన పత్రికలో మనం చూస్తాం. అర్థమవుతుంది? ఆయన ఎలాగైతే మనల్ని ఆయన ఎలాగ లేచాడో మనల్ని కూడా అలాగే తిరిగి లేపి సజీవునిగా దేవుడు మనల్ని పరలోక రాజ్యంలో ఉంచుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి నిత్య జీవంలో ఉండాలని ఆశ ఉంది, పరలోక రాజ్యంలో ఉండాలని ఆశ ఉంది, ఎప్పుడు బ్రతుకుతూ ఉండాలని ఆశ ఉంది. చాలా మంది అంటారు ఎంతకాలం అండి ఇక్కడ బతికేది. ముసలి వాళ్ళు ఇక్కడ పెద్ద వయసు కలిగిన వాళ్ళని అడిగితే ఏమంటారు తెలుసా? ఎప్పుడు సావతుందా అని చూస్తున్నానయ్యా. ఏమంటారు వాళ్ళు? ఎప్పుడు సావతుంది. అగ్గొగ్గో అమ్మ అంటనే ఉంది. నాకు తెలుసు, నీ ఆలోచన తెలుసు, నీ డైలాగ్ తెలుసు. నాకు ఏం చేస్తామయ్యాడా? మమ్మల్ని చూసేవాళ్ళు లేడు, ఈ కన్నీళ్లు తుడిచేవాడు లేడు, మాకు రోగం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లేవాడు లేడు, ఇబ్బంది అయితే పట్టించుకునేవాడు లేడు, కన్న బిడ్డలు పట్టించుకోవట్లే, కన్న కొడుకులు పట్టించుకోవట్లే, రెక్కల ముక్కలు చేసి వాళ్ళని సాది పెద్దవాళ్ళని చేసాం, ఉద్యోగం కలిగిన వారిగా చేసాం, ఉన్నతమైన స్థితి చదువులు చదివించాం, అమెరికా అంటే అమెరికా పంపించాం. కానీ ఈ చివరి దశలో మమ్మల్ని చూసేవాడు ఎవడు లేడు. ఎంతకాలం బతుకుంటామయ్యా? చస్తే బాగుండు అంటారు. ఒక మాట చెప్పనా,
ఈ లోకంలో బాధలు ఉన్నాయి కాబట్టి చస్తే బాగుండు అనిపించింది. ఈ లోకంలో కన్నీళ్ళు ఉన్నాయి కాబట్టి చస్తే బాగుండు అనిపించింది. ఈ లోకంలో ఇబ్బంది ఉంది కాబట్టి చస్తే బాగుండు అనిపించింది. దేవుడు చెప్తున్న మాట, పరలోక రాజ్యంలో కన్నీరు ఉండదట, పరలోక రాజ్యంలో శ్రమలు ఉండవట, పరలోక రాజ్యంలో దుఃఖం ఉండదట, పరలోక రాజ్యంలో నిత్యము సంతోషం, నిత్యము ఆనందం ఉంటుంది. హల్లెలూయా. ఇక కష్టపట్టాలేవు, ఇబ్బంది పట్టాలేవు, వాళ్ళు చూస్తారా వీళ్ళు చూస్తారా, ఏమీ లేదు. ప్రభువు నీ ముందుంటాడు, నీవు ప్రభు ముందుంటావు, అందరము కలిసి ప్రభువులో ఆనందిస్తాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఉన్నంత కాలమే ఈ ప్రయాస, ఈ శరీరం ఉన్నంత కాలమే బాధ, వేదన, ఇబ్బంది. దేవుడు అంటున్నాడు, నీ ఇబ్బంది అంతా నేను తొలగిస్తా. నన్ను నమ్ముకుంటావా? నేను దేవుడిని ఒప్పుకుంటావా? నీ ఇబ్బందులని నేను తీసివేస్తా. నేను దేవుడు నన్ను ఒప్పుకుంటావా అని అడుగుతున్నాడు. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ ప్రశ్నకు జవాబు మనం చెప్దాం. నువ్వు నన్ను దేవునిగా ఒప్పుకుంటావా? సొంత రక్షకుడిగా నన్ను అంగీకరిస్తావా? నువ్వు నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించగలిగితే నీకు పరలోక రాజ్యం ఇవ్వాలని ఆశపడుతున్నానని చెప్తున్నాడు. అందరం కళ్ళు మూసుకుందామా? ఇప్పటి వరకు విన్న మాటలను బట్టి, ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను, నిన్ను పరలోక రాజ్యం నాకు కావాలి, నిత్య జీవం నాకు కావాలి. ప్రభువా నువ్వు నా కోసమే వచ్చావని నేను ఈరోజు తెలుసుకున్నాను. నా కోసమే నువ్వు మరణించావని నేను తెలుసుకున్నాను. నా కోసమే నీ శరీరం అంతా గాయాల చేత నింపబడ్డదని తెలుసుకున్నాను. నా కొరకే ప్రాణం అర్పించావని తెలుసుకున్నాను. నా కొరకే 3వ రోజున తిరిగి లేచావని తెలుసుకున్నాను. అపవాదిని నాశనం చేశావు, అపవాది క్రియలను లయపరిచావు. అయ్యా మీకు వందనాలు. నన్ను రక్షించడానికి పరలోకం నుండి దిగొచ్చావా యేసయ్యా? నన్ను రక్షించడానికి, నా పాపముల నుండి విడుదల కలిగించడానికి, నన్ను బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చావా? నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా. మేము పాపంలోనే ఉండి పాపంలోనే చచ్చిపోకూడదని, అపవాదికి బానిసగా మేము ఉండకూడదని, అపవాది క్రియలు నశించాలని, అపవాది పైన విషయం మాకు ఇవ్వాలని వచ్చావా మా తరపున పోరాడడానికి? నిజమే ప్రభువా, మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, మీరు ఇచ్చిన కృపను బట్టి లెక్కలేని స్తోత్రాలు. ఈ దినానైనా నా మనసు మార్చుకుంటున్నా, ఈ దినాన ప్రభువా నా మనసుని మార్చుకుంటున్నా. నా పాపమును క్షమించు. నాకు తెలిసే పాపం చేస్తున్నా, నాకు తెలుసునైనా నేను చేసేది పాపం అని. అపవాది నా మీద ఏలుబడి చేస్తూ ఉంది, అపవాది నా మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఎవరైనా పాపం అని తెలిసినా చేస్తున్నారా? దేవుడు అంటున్నాడు ఇది నాన్న, అపవాది ఏలుబడి ఇప్పుడే నశించాలి అంటే ప్రార్థన చేయబలంగా ఈరోజు దేవుని దగ్గర కన్నీళ్లు కార్చు. ప్రభువా ఇప్పుడే యేసయ్య నామములో అపవాదిని బంధిస్తున్నాం, ఏలుబడి చేస్తున్న దురాత్మను బంధిస్తున్నాం, నీ నామములో బంధిస్తున్నాం. ప్రభువా మీకు లెక్కలేని స్తోత్రం. మేము పాపంలో పడిపోకూడదని మీ కోరిక, మేము పరిశుద్ధముగా బ్రతకాలని నీ కోరిక, నీ రాజ్యము చారాలని నీ కోరిక. అట్టి రీతిగా మేమందరం ముందుము గాక. ఎవరైతే నేను ఈ రోజు నుండి పాపం చేయకుండా నీతిమంతుడిగా ఉండాలని తీర్మానం చేసుకుంటున్నారో మీ గుండె మీద చేసుకోండి. వారి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పాపం చేయను ప్రభు, ఇక మీదట నేను నీతిమంతుడిగా ఉండాలని కోరుకుంటున్నా. వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడావు, వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడావు, నన్ను నేను సరి చేసుకుంటాను. ఇక మీద నేను తప్పు చేయను, ఇక మీద నేను సాతానికి లోబడను, నాకు విజయం ఇస్తున్నావని నమ్ముతున్నాను ప్రభువా అని చిన్న ప్రార్థన మీరు చేయండి. మీరు గుండె మీద చేసుకొని, హృదయం మీద చేసుకొని ఒక తీర్మాన ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇక మీదట నేను ఎప్పుడు పాపము చేయని వాడిగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాను. నా తరపున మీరు పోరాడండి, నాకు మీ సహాయం అవసరం. అయ్యా మీరే మాకు తోడుగా ఉండండి. అయ్యా తల్లి మరచినా తండ్రి విడచినా నేను విడవను ఎడబాయనని చెప్పిన దేవుడు, ఈ దినమున ఏ బిడ్డలైతే వాక్యం విని మారు మనసు పొంది హృదయం మీద చేయి వేసుకొని ప్రభువా నాకు సహాయం చేయమని అడుగుతున్నారో వారి పట్ల నీ చిత్తము నెరవేర్పు జరుగును కాక, వారికి మీరు సహాయము చేదురు కాక. అయ్యా ఈ స్థలములోనైనా కొద్ది మందిగా ఉండి అయ్యా తీర్మానము చేసుకుంటున్నారో, ఏ బిడ్డలైతే తీర్మానము చేసుకుంటున్నారో వారి తీర్మానము స్థిరపరచబడును గాక, నీ రాకడలో ప్రభు వారు ఎత్తబడుదురు గాక. ప్రభు మీరు కృప చూపించమని, నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో మిక్కిలి బతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
ఈ అవకాశం ఇచ్చిన స్థానిక పాస్టర్ గారైన ఉపేంద్ర అన్న గారికి, అలాగే వినయ్ అన్న గారికి నిండు వందనాలు.